హే గాయ్స్, ఈ వీడియోలో మనం లాంగెస్ట్ కన్సిక్యూటివ్ సీక్వెన్స్ అనే క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, గివెన్ అన్ అన్సార్టెడ్ అరే ఆఫ్ ఇంటీజర్స్ నమ్స్ రిటర్న్ ద లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ కన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ సీక్వెన్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, మనకు ఒక అన్సార్టెడ్ అరే అయితే ఇచ్చాడు అండ్ రిటర్న్ ద లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ కన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ ఆఫ్ సీక్వెన్స్. సో ఇక్కడ మనకి అరే ఇచ్చాడు, మనం ఏం రిటర్న్ చేయాలి, లెంత్ ఆఫ్ ఏ సీక్వెన్స్ కన్సిక్యూటివ్ సీక్వెన్స్ అంటే ఏంటి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటాం మనం 100, 4, 200, 132. సో 100, 4, 200, 132. దీనిలో కన్సిక్యూటివ్ సీక్వెన్స్ మనం రాసుకోవాలంటే ఎలా రాసుకుంటాం, 1, 2, 3, 4, 100, 200. సో వరుసగా ఉన్న నెంబర్స్ ఏంటి, ఈ 4 కదా. సో వాడి మ్యాక్సిమం లెంత్ రిటర్న్ చేయాలి, లాంగెస్ట్ అనేది కాబట్టి మ్యాక్సిమం లెంత్. సో నీ మ్యాక్సిమం లెంత్ ఏంటి, 4 కాబట్టి నేను అవుట్పుట్ 4 ఇస్తాను. సో ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ చూస్తే మనం ఇంత పెద్ద నెంబర్ ఇచ్చాడు, సంథింగ్ అరే ఇచ్చాడు, మనం దీన్ని లాంగెస్ట్ కన్సిక్యూటివ్ సీక్వెన్స్ రిటర్న్ చేయాలి. సో ఎలా తీసుకున్నాను నేను, సపోజ్ బేసిక్ ఐడియా ఏంటంటే సార్ట్ చేసుకొని దానిలో నేను వరుసగా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్న సీక్వెన్స్ని లెంత్ కనుక్కుంటా. ఎలా, సో ఈ సీక్వెన్స్ని నేను సార్ట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 0, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో దీనిలో లాంగెస్ట్ కన్సిక్యూటివ్ సీక్వెన్స్, కానీ మనకి క్వశ్చన్లో వాడు మెన్షన్ చేయలే, కానీ ఇక్కడ కావాల్సిన డిస్టింక్ట్ ఎలిమెంట్స్ లెంత్ కావాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం 10 ఉన్నాయి, కానీ యూనిక్ లైక్ డూప్లికేట్స్ లేకుండా యూనిక్ ఉన్నవి మాత్రం 9 ఉన్నాయి. ఈ 9 ఉన్నాయి. సో మనకి అవుట్పుట్ 9 ఇచ్చాడు. సో వాడు క్వశ్చన్లో మెన్షన్ చేయలే, బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సీక్వెన్స్లో డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో అవే రిటర్న్ చేయాలి మనం, కన్సిక్యూటివ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్. సో బేసిక్ ఫండ్ ఏంటి, బేసిక్ అసలు బ్రూట్ ఫోర్స్ లేదా సింపుల్గా మనం ఆలోచిస్తే ఇచ్చిన అరేని సార్ట్ చేసుకుంటే అన్ని సీక్వెన్స్లో వస్తాయి. సో ఏది కన్సిక్యూటివ్లో ఉందో అక్కడ దాకా కౌంట్ చేసి ఆ లెంత్ని స్టోర్ చేసుకుంటాం, మళ్ళీ ఇంకో లెంత్ని స్టోర్ చేసుకుని కంపేర్ చేసుకొని మ్యాక్సిమం లెంత్ రిటర్న్ చేస్తాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. లెట్స్ నేను సార్ట్ చేసి చెప్తా. 1, 2, 3, 4 ఉంది, దాని తర్వాత 7, 8, 9, దాని తర్వాత 13, 14, 15, 16, 17. సో ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెంట్ పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకోవచ్చు మనం కన్సిక్యూటివ్ లాగా. ఎలా, సో E4 అనేది ఒక సీక్వెన్స్, మళ్ళీ E3 అనేది ఒకటి, మళ్ళీ E5 అనేది ఒకటి. సో మనకి లాంగెస్ట్ అడిగారు కాబట్టి 4, 3, 5. సో ఈ మూడిట్లో మ్యాక్సిమం ఏంటో అది నేను రిటర్న్ చేస్తాను. సో ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ ఏంటి, బేసిక్ అప్రోచ్ సింపుల్గా అసలు ఎలా చేయాలంటే సార్ట్ చేసుకొని ఇలా డిఫరెంట్ సీక్వెన్సెస్ లెంత్లో మ్యాక్సిమం లెంత్ రిటర్న్ చేయాలి. సో దీన్ని ఎలా చేయొచ్చు, సో కోడ్ చూద్దాం ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో. సో ఇక్కడ కోడ్ చూస్తే నేను ఏం చేశాను అంటే ఫస్ట్ అసలు మన ఎరేలో నెంబర్స్ ఇది ఒక ఎడ్జ్ కేసు ఏంటంటే అసలు మనకి నెంబర్సే ఇవ్వలేదు, ఒక ఎంటీ ఎరే ఇస్తే మనం ఏం చేయాలి, 0 రిటర్న్ చేయాలి. ఎందుకు, ఎరేలో ఏం ఎలిమెంట్స్ లేదు కాబట్టి డైరెక్ట్గా రిటర్న్ 0 చేస్తాం. అండ్ తర్వాత ఏం చేయాలి, డూప్లికేట్స్ చెక్ చేయాలి. ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే డూప్లికేట్స్ ఉన్న ఓన్లీ డిస్టింక్ట్ ఎలిమెంట్సే లెంత్ రిటర్న్ చేశాను, డిస్టింక్ట్ ఎలిమెంట్ లెంతే రిటర్న్ చేశాను. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే సెట్లో వేసుకొని మళ్ళీ లిస్ట్ కన్వర్ట్ చేసుకుంటా. మళ్ళీ లిస్ట్ కింద సెట్లో చేసి డూప్లికేట్ ఎలిమెంట్స్ అని వెళ్ళిపోతాయి. మళ్ళీ లిస్ట్ కింద చేసా అంటే సార్ట్ చేయడానికి లిస్ట్ ఈజీగా ఉంటుంది. సో మళ్ళీ లిస్ట్ కన్వర్ట్ చేసుకొని సార్ట్ చేసా. ఇక్కడ సార్ట్ చేసిన తర్వాత ఏం చేసా, వైల్ లూప్ వేసుకొని నేను చెక్ చేస్తున్నా మన ప్రీవియస్ ఎలిమెంట్ అనేది దానికి +1 చేస్తే మన కరెంట్ ఎలిమెంట్ అయిందా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1, 2, 3, 4, 7, 8, 9 ఇది ఉంది. ఇక్కడ మన 2 సీక్వెన్సెస్ ఫామ్ అయ్యేది, ఇదొకటి. సో నేను ఈ వైల్ లూప్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ L ఇక్కడ ఉంటుంది, రైట్ ఇక్కడ L0, రైట్ 1 ఇండెక్సెస్ రాసుకుని 0, 1, 2, 3, 4, 5, 6. సో L0, రైట్ 1. సో నేను కంపేర్ చేస్తాను మన ఆర్లో ఉన్న ఎలిమెంట్ అనేది దాని ప్రీవియస్ ఎలిమెంట్ కంటే +1 లైక్ ఒకటే నెంబర్ ఎక్కువ ఉందా. అదేగా నేను చేసేది ఇక్కడ నమ్స్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఆర్ -1 +1 అంటే 2 షుడ్ బి ఈక్వల్ టు దాని ప్రీవియస్ ఏంటి 1 +1. అంటే ఇది కదా, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అంటే దాని మీనింగ్ ఏంటంటే మన ప్రీవియస్ ఎలిమెంట్ కన్సిక్యూటివ్ సీక్వెన్స్లో ఉందంటూ. సో ఇది చూసుకుంటే 2 1 కంటూ ఒక నెంబరే పెద్దది, సో ఇది కరెక్ట్ సీక్వెన్స్. మళ్ళీ 3 2 కంటే పెద్దది సీక్వెన్స్, మళ్ళీ 4 3 కంటే పెద్దది, 4 = 3 + 1. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి. సో ఎవ్రీ టైం ఈ కండిషన్ సాటిస్ఫై అయింది దాని మీనింగ్ ఏంటి, మన సీక్వెన్స్ లెంత్ అనేది పెరుగుతూ ఉంది. కన్సిక్యూటివ్ సీక్వెన్స్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి మన లెంత్ పెరుగుతూ ఉంది. సో నేను ఏం చేస్తాను అంటే ఎవ్రీ టైం లెంత్ పెరిగినప్పుడు దాన్ని మన రెస్ అనే వేరియబుల్లో మ్యాక్సిమం లెంత్ని స్టోర్ చేసుకుంటా ఎవ్రీ టైం. సో ఇక్కడికి వచ్చేసరికి మన L ఇక్కడ ఉంది,
బట్ ఆర్ ఇక్కడ ఈ ఇటరేషన్లో లైక్ 4th ఇటరేషన్లో మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ కంపేర్ చేస్తాం. 7 = 4 + 1 ఈ కండిషన్ చెక్ చేస్తాం, అవునా కాదు. 7 = 5 అంటే కాదు. దాని మీనింగ్ ఏంటి, మన సీక్వెన్స్ అనేది బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ వచ్చింది. సో నేను అప్పుడు ఏం చేయాలి, బ్రేక్ వచ్చింది కాబట్టి నేను కొత్త సీక్వెన్స్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ 7 నుంచి ఇంకా ముందే ఏమైనా సీక్వెన్స్ ఉంటుందేమో అని ఈ సీక్వెన్స్ని వదిలేసి కొత్త సీక్వెన్స్ స్టార్ట్ చేయాలి. ఎలా, ఇక్కడున్న లెఫ్ట్ని రిమూవ్ చేసి ఇక్కడ రప్పించుకుంటాం. ఎందుకు, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో సీక్వెన్స్ స్టార్ట్ చేద్దామని. సో మళ్ళీ ఆర్ అప్డేట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. వైల్ లూప్లో ప్రతి ఇటరేషన్ మళ్ళీ కంపేర్ చేస్తాం. 8 = 7 + 1 అవునా, సాటిస్ఫైడ్. సో మళ్ళీ లెంత్ పెంచుకుంటా. అలా ఎవ్రీ టైం ఎవ్రీ ఇటరేషన్లో నేను మన కాంజిక్యూటివ్ సీక్వెన్స్ కండిషన్ అయితే చెక్ చేసుకుంటూ లెంత్ని అయితే అప్డేట్ చేసుకుంటూ ఉంటా. సో ఈ రకంగా సాల్వ్ చేయడం వల్ల టైం కాంప్లెక్సిటీ అనేది ఏంటి, n log n ఎందుకు అంటే ఇక్కడ మనం సార్ట్ చేసాం. సార్ట్ చేయడం వల్ల టైం కాంప్లెక్సిటీ అనేది n log n. ఇది సింగిల్ వైల్ లూపే. సో ఇది ఈ పార్ట్ వరకు అయితే బిగ్ ఆఫ్ n, బట్ సార్ట్ చేయడం వల్ల బిగ్ ఆఫ్ n log n. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మ్యాక్సిమం ఏది ఉంది అదే కాబట్టి మన మొత్తం ప్రాబ్లమ్కి టైం కాంప్లెక్సిటీ. సో n log n అనేది మన టైం కాంప్లెక్సిటీ. దీనికంటే బెటర్గా చేయొచ్చా అని థింక్ చేస్తే మనం చేయొచ్చు. ఏ కాన్సెప్ట్ వాడి చేయొచ్చు, ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ వాడాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే హ్యాషింగ్ వాడి ఎలా చేయొచ్చు అని మీకు డౌట్ రావచ్చు. సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. లెట్స్ సే ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు మనకి, 100, 4, 200, 1, 2, 3 ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు, 6 నెంబర్స్ ఇచ్చాడు. సో ఏం చేస్తాను అంటే హ్యాషింగ్లో హ్యాషింగ్ అంటే ఏంటి, బేసికల్గా హ్యాషింగ్లో ఏం చేస్తాం, డిక్షనరీలో స్టోర్ చేస్తాం. సో నేను డిక్షనరీలో స్టోర్ చేసుకుంటా. ఎలా, 100 లెట్ ఇట్ బి ఎనీ, ఇది కీ, డిక్షనరీలో కీ వాల్యూ పేరు కాబట్టి ఇది వాల్యూ లెట్ ఇట్ బి ఎనీథింగ్, ఏదైనా పెట్టుకోవచ్చు. నేను -1 లేదా 1 ఏదైనా పెట్టుకుంటా. లెట్స్ 1 పెట్టుకుంటా. సో మళ్ళీ 4, 1, 200, 1, 1, 3, 1. సో నేను ఇలా డిక్షనరీలో అయితే సేవ్ చేసుకున్నా. డిక్షనరీ ఎందుకు వాడా అంటే డైరెక్ట్గా అరేలోనే చేసుకోవచ్చు. అంటే డిక్షనరీలో ఏదైనా కీని కనుక్కోవడం అనేది సర్చింగ్, లైక్ కీ బేస్డ్ సర్చింగ్ అనేది టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ 1. అదే లిస్ట్లో సేవ్ చేసుకున్నాను అనుకోండి, ఇలా సెర్చ్ చేసేటప్పుడు టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ n. సో దీనికంటే ఇది బెటర్ కాబట్టి నేను కీ వాల్యూ పేరుగా డిక్షనరీ తీసుకుని హ్యాషింగ్ చేసుకున్నాను. హ్యాషింగ్ చేసిన తర్వాత మనకి కావాల్సింది ఏంటి, అసలు లాంగెస్ట్ కన్జిక్యూటివ్ సీక్వెన్స్ అంటే సపోజ్ 1 ఉంటే దాని తర్వాత 2 రావాలి, దాని తర్వాత 3 రావాలి, ఇలా సీక్వెన్స్ ఫామ్ అవ్వాలి. సపోజ్ 10 ఉంది అనుకోండి, దాని తర్వాత 11 రావాలి, దాని తర్వాత 12 రావాలి, ఇలా ఒక సీక్వెన్స్లో ఫామ్ అవ్వాలి, +1 అవుతాం. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తా అంటే, సో నేను ఏం చేస్తాను అంటే మన హ్యాషింగ్ లేదా మన ఏరియా అనేది తీసుకుందాం. 100, 4, 200, 1, 2, 3. సో నేను చెక్ చేస్తాను అంటే ఇది సీక్వెన్స్లో స్టార్టింగ్ నెంబర్ అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ పైన కూడా ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా కదా, దీనిలో నేను 3 సీక్వెన్సెస్ అయితే ఫామ్ అయ్యాయి కదా. ఇదొక సీక్వెన్స్. కానీ ఈ 3 సీక్వెన్స్లో స్టార్టింగ్ నెంబర్స్ ఏంటి, 1 అనేది ఈ సీక్వెన్స్లో స్టార్టింగ్ నెంబర్, 7 అనేది ఈ సీక్వెన్స్లో స్టార్టింగ్ నెంబర్, 13 అనేది ఈ సీక్వెన్స్లో స్టార్టింగ్ నెంబర్. సో ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ ఎలా కనుక్కోవచ్చు అంటే 1 కంటే ముందు ఏముంటుంది, 0. ఇది మన ఏరియాలో ఉందా, లేదు. కానీ మిగతా సీక్వెన్స్ ఎలిమెంట్స్ 2 కంటే ముందు 1 ఏరియాలో ఉంది, 3 కంటే ముందు 2 ఏరియాలో ఉంది, 4 కంటే ముందు 3 ఏరియాలో ఉంది. సో ఒక సీక్వెన్స్ స్టార్ట్ అవ్వాలంటే దానికంటే ముందు నెంబర్ అనేది ఏరియాలో ఉండదు. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్, ఈ సీక్వెన్స్లో కూడా 7 కంటే ముందు 6 ఉండాలి, కానీ 6 మన ఏరియాలో ఉందా, లేదు. కానీ 8 కంటే ముందు 7 ఉంది, 9 కంటే ముందు 8 ఉంది. సో స్టార్టింగ్ ఎలిమెంట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఇస్ దట్ దాని ముందు నెంబర్ అనేది మన ఏరియాలో ఉండద్దు. ఇక్కడ కూడా 12 లేదు, కానీ 13 ఉంది, 15కి 14 ఉంది, 16కి 15 ఉంది, 17కి 16 ఉంది. సో నేను ఏం చేస్తాను అంటే మన ఏరియాలో 100 ఉంది కదా. సో 100 కంటే ముందు నెంబర్ మన ఏరియాలో ఉందా, 100 కంటే ముందు నెంబర్ ఏంటి, 99 ఏరియాలో ఉందా, లేదు. సో నేను ఏం చేస్తాను, ఇది సీక్వెన్స్ స్టార్ట్ చేస్తుంది అనే ఎజంప్షన్ వేసుకుంటా. సో ఎజంప్షన్ వేసుకొని ఏం చేస్తా, 100 తర్వాత ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ లెంత్ కౌంట్ చేసుకుంటూ పోతా. ఎలా, సో ఫస్ట్ ఎజంప్షన్ ఏంటంటే దీనికంటే ముందు ఎలిమెంట్ లేకపోతే ఇది స్టార్టింగ్ ఆఫ్ ది సీక్వెన్స్ అన్నాడు. సో ఇప్పుడు 100 అనేది స్టార్టింగ్ సీక్వెన్స్. సో సీక్వెన్స్ స్టార్టింగ్ అది కనుక్కున్నాం. కానీ సీక్వెన్స్ లెంత్ కనుక్కోవాలంటే ఏంటి, ఎవ్రీ టైం మనం +1 చేసుకుంటూ పోవాలి. సీక్వెన్స్ అంటే అంతే కదా, 1, 2, 3, 10, 11, 12 ఎవ్రీ టైం +1 చేసుకుంటూ వస్తున్నాం కదా. సో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఏమో 100, సో సీక్వెన్స్ లెంత్ ఏమో ఇది లెంత్ ఏమో ఇనిషియల్గా 1. సో నేను 101 ఏరియాలో ఉందా చూస్తా, ఉందా. కానీ ఏరియాలో సెర్చ్ చేస్తే టైం కాంప్లెక్స్ ఎంత అన్నా నేను
బిగ్ O ఆఫ్ n. 101 అరేలో ఉందంటే మీనింగ్ ఏంటి? సెర్చ్ చేస్తున్నట్టుగా. సో ఇలా బిగ్ O ఆఫ్ n కాకుండా నాకు తక్కువ టైం కాంప్లెక్సిటీ కావాలి కాబట్టి నేను ఏం చేశాను, కీ వాల్యూ పేరు స్టోర్ చేసుకున్నాను. సో డిక్షనరీలో సెర్చ్ చేయడం, లైక్ హ్యాషింగ్ చేసిన తర్వాత సెర్చ్ చేస్తే టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ 1. సో 101 మన డిక్షనరీలో ఉందా, ఇన్స్టెడ్ ఆఫ్ మన ఇచ్చిన అరేలో ఉందా కాకుండా డిక్షనరీలో ఉందా చెక్ చేస్తాం. డిక్షనరీలో ఉందా? లేదు. సో ఇంకా నేను ఈ సీక్వెన్స్ని ఎక్స్పాండ్ చేయలేను, ఎందుకంటే దీని తర్వాత నెంబరే లేదు కాబట్టి ఇంకా పెరిగి దాన్ని అజ్యూమ్ చేసుకోలేము. సో లెంత్ ఏంటి? 1. దాని తర్వాత మళ్ళీ 4కి చెక్ చేస్తాం. 4 స్టార్టింగ్గా మన సీక్వెన్స్ స్టార్టింగ్ ఎలిమెంట్. 4 స్టార్టింగ్ ఎలా చెక్ చేస్తాం? 4 కన్నా ముందు నెంబర్ ఏంటి? 3. 3 మన డిక్షనరీలో ఉందా చెక్ చేస్తాం. డిక్షనరీలో 3 ఉందా? 3 ఉంది. సో ఇదైతే స్టార్టింగ్ ఎలిమెంట్ కాదు. సో దీన్ని అసలు ఎక్స్పాండ్ చేయడానికి కూడా టైం వేస్ట్, లెంత్ కనుక్కోవడం కూడా టైం వేస్ట్ అన్నట్టు. మళ్ళీ 200కి వచ్చాను. సో మళ్ళీ చెక్ చేస్తాను. 200 మన సీక్వెన్స్ స్టార్టింగ్గా ఎలా చెక్ చేస్తాం? 200 కన్నా ముందు నెంబర్ ఏంటి? 199. ఇది మన డిక్షనరీలో ఉందా? 100 ఉంది, 4 ఉంది, 200 ఉంది, 1 2 3 ఉంది, కానీ 199 అయితే లేదు. సో మన సీక్వెన్స్లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది 200 అవ్వచ్చు. సో ఒక న్యూ సీక్వెన్స్కి ఫస్ట్ ఎలిమెంట్ 200 అవ్వచ్చు. సో ఎగ్జామ్షన్ అవ్వచ్చు కాబట్టి లెంత్ ఈక్వల్ టు ఇనిషియల్గా 1. సో మళ్ళీ చెక్ చేస్తాను. నెక్స్ట్ ఎలిమెంట్ ఉందా? నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 201. 201 మన డిక్షనరీలో ఉందా? లేదు. సో లేదు కాబట్టి మన లెంత్ అనేది ఓన్లీ 1. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ దాకా వచ్చేసరికి మన మ్యాక్సిమం సీక్వెన్స్ లెంత్ ఎంత? ఇక్కడ 1, ఇక్కడ 1. సో మ్యాక్సిమం మన ఎలిమెంట్లో ఎవ్రీథింగ్ చెక్ చేసుకుంటూ వచ్చి ఈ పొజిషన్లోకి వచ్చేసరికి మన సీక్వెన్స్ లెంత్ మ్యాక్సిమం ఏంటి? 1. సో దాని తర్వాత మళ్ళీ 1 దగ్గరకు వచ్చాను నేను. ఇప్పుడు 1 దగ్గరకు వచ్చాను. ఇప్పుడు ఎగ్జామ్ చేసుకొని తెలిసింది 1. సో నేను చెక్ చేస్తుంటే 1 కంటే ముందు ఎలిమెంట్ ఏంటి? 0. 0 అనేది మన డిక్షనరీలో ఉందా? ఎందుకు సర్చింగ్ డిక్షనరీలో చేస్తే ఇందా చెప్పినట్టు బిగ్ O ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ అనేది కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ. సో ఇక్కడ మన 0 అనేది మన డిక్షనరీలో ఉందా? 100 ఉంది, 4 ఉంది, 200 ఉంది, కానీ 0 లేదు. సో 0 లేదు కాబట్టి 1 మైట్ బి ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఈ సీక్వెన్స్. మన సీక్వెన్స్లో ఫస్ట్ ఎలిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మళ్ళీ లెంత్ ఎంత? లెంత్ ఈక్వల్ టు 1. సో మళ్ళీ నేనేం చేయాలి? మనం ఇప్పుడు అజ్యూమ్ చేసుకున్న 1తో స్టార్ట్ అయ్యే సీక్వెన్స్ ఎక్కడ దాకా పెరగచ్చు, దీని మ్యాక్సిమం లెంత్ అవ్వచ్చు. చెక్ చేయడానికి నేను ఏం చేస్తాం? నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ మన డిక్షనరీలో ఉందా చెక్ చేస్తాను. నెక్స్ట్ ఏంటి? 2 డిక్షనరీలో ఉందా? ఉంది. 2 డిక్షనరీలో ఉంది కాబట్టి ఏంటి? మన లెంత్ పెంచుకుంటాం. ఇప్పుడు మన సీక్వెన్స్ లెంత్ ఎంత? 2. మళ్ళీ చెక్ చేస్తాను. 2తో ఏం రావాలి? 3 మన డిక్షనరీలో ఉందా? ఇదిగో ఇక్కడ ఉంది. సో మళ్ళీ ఏం చేస్తాను నేను? మళ్ళీ లెంత్ పెంచుకుంటా. లెంత్ ఈక్వల్ టు 3. మళ్ళీ దీంతో ఏం చేస్తాను? మళ్ళీ చెక్ చేస్తాను. 3తో ఏం రావాలి? 4 మన డిక్షనరీలో ఉందా? ఉంది. ఇక్కడ 4 ఉంది. సో నేను ఏం చేస్తాను? మళ్ళీ లెంత్ని అప్డేట్ చేసుకుంటా. లెంత్ ఈక్వల్ టు 4. 4తో ఏం రావాలి? 5 మన డిక్షనరీలో ఉందా? 100 ఉంది, 4 ఉంది, 200 ఉంది, 1 2 3 ఉంది. 5 అయితే లేదు. సో నేను ఏం చేస్తాను? లెంత్ని పెంచను. సో 1తో స్టార్ట్ అయ్యే సీక్వెన్స్ మ్యాక్సిమం మన ఏరియాలో ఎంత ఫామ్ అయింది? 4. సో ఇక్కడ దాకా అయిపోయింది. ఇక్కడ దాకా వచ్చేసరికి మన మ్యాక్సిమం లెంత్ 4. ఇక్కడికి వచ్చేసరికి ఏమో 1. సో నేను మళ్ళీ 2 దగ్గరికి వచ్చాను. మళ్ళీ చెక్ చేస్తాను. మళ్ళీ 2 దగ్గర చెక్ చేస్తాను. 2 మన కొత్త సీక్వెన్స్లో ఫస్ట్ ఎలిమెంటా? 2 కంటే ముందు 1 ఉందా? డిక్షనరీలో ఉంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చెక్ చేసాం. సో ఇది సీక్వెన్స్ ఫామ్ అయ్యే ఛాన్సే లేదు. సో మళ్ళీ 3 కూడా అలానే. 3 ఇక్కడ ఉంది. 2 డిక్షనరీలో ఉందా? ఉంది. సో ఇది న్యూ ఎలిమెంట్, లైక్ ఒక కొత్త సీక్వెన్స్కి ఫస్ట్ ఎలిమెంట్ అయ్యే ఛాన్సే లేదు 3. సో దీని లెంత్ కనుక్కోవడం కూడా వేస్టే. సో ఇలా ఎవ్రీ ఇండెక్స్లో నేను ఏం చేస్తాను అంటే ఇది ఫస్ట్ ఎలిమెంట్ కాదా చెక్ చేసి ఫస్ట్ ఎలిమెంట్ అయితే దాంతో ఫామ్ అయ్యే సీక్వెన్స్ లెంత్ కనుక్కుంటా. సింపుల్ లాజిక్ ఏంటి? మనం ఇచ్చిన ఎరే మొత్తం ఒక్కొక్క ఇండెక్స్లో ట్రావెల్ అవుతూ ఇది ఒక కొత్త సీక్వెన్స్కి ఫస్ట్ ఎలిమెంటా కాదా? ఫస్ట్ ఎలిమెంట్ అయితే ఈ ఫస్ట్ ఎలిమెంట్తో ఫామ్ అయ్యే సీక్వెన్స్ అంటే ఎంతో కనుక్కుంటా. సో ఇది మన సింపుల్ లాజిక్ అన్నట్టు. సో ఇప్పుడైతే దీన్ని కోడ్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ కోడ్ చూస్తే ఫస్ట్ ఏం చేశాను? నేను ఒక ఎంటీ డిక్షనరీ తీసుకున్నాను. ఎందుకు? మన హ్యాషింగ్ చేసుకోవడానికి. దాంతో ఏం చేశాను? ఎవ్రీ నెంబర్ మన ఇండెక్స్లో మన ఎరేలో ఉన్న ఎవ్రీ నెంబర్ని అయితే స్టోర్ చేసుకున్నా. హ్యాషింగ్ డిక్షనరీ టైప్లో స్టోర్ చేసుకున్నాను. ఎలా? ఇక్కడ చెప్పినట్టే నేను ఎవ్రీ నెంబర్ కీ వాల్యూ పేరుగా, కీ ఏమో ఇది, వాల్యూ ఏమో 1. సో ఎవ్రీ టైం నేను ఏం చేశాను? కీ వాల్యూ. సో ఇక్కడ చూసుకుంటే మనం డిస్టింక్ట్ ఎలిమెంట్స్ కనుక్కోవాల్సిన కూడా అవసరం లేదు, ఎందుకు అసలు మనకు వాల్యూతోనే పని లేదు. సో నెక్స్ట్ ఏం చేస్తాను నేను? ఫర్ ఐ ఇన్ ది రేంజ్ చెక్ చేస్తే ఏం చెక్ చేస్తా? ఇఫ్ కరెంట్ ఎలిమెంట్ ఇస్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎ న్యూ సీక్వెన్స్. ఒక కొత్త సీక్వెన్స్కి ఇది ఫస్ట్ ఎలిమెంట్ కాదు. ఎలా చెప్పా? దీనికంటే ముందు ఎలిమెంట్ మన డిక్షనరీలో ఉందా లేదో చెక్ చేయాలి. సో ఇఫ్ మన కరెంట్ ఎలిమెంట్ కంటే ముందు ఎలిమెంట్ ఏంటి? -1. కరెంట్ ఎలిమెంట్ -1 అనేది డిక్షనరీలో లేకపోతే ఇది ఫస్ట్ ఎలిమెంట్ కదా. సో నాట్ ఇన్ అవర్ డిక్షనరీ లేకపోతే ఇది ఒక కొత్త సీక్వెన్స్కి ఫస్ట్ ఎలిమెంట్. సో నేను ఫస్ట్ ఎలిమెంట్ తీసుకొని చెక్ చేస్తా. ఏం చెక్ చేస్తా? లెంత్ ఆఫ్ ద పాసిబుల్ న్యూ సీక్వెన్స్ ఫర్ ద గివెన్ ఎలిమెంట్. ఇప్పుడు ఇది ఫస్ట్ ఎలిమెంట్ అయితే దీని నుంచి ఫామ్ అయ్యే సీక్వెన్స్ లెంత్ ఏంటో నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఎలా? మళ్ళీ ఇంకో వాల్యూ వేసుకొని
లెంత్ ఈక్వల్ లెంత్ లైక్ ఎవ్రీ టైం చెక్ చేసుకుంటూ ఉంటా. ఇప్పుడు 1 ఉంటే 1 + 1 2 మన డిక్షనరీలో ఉందా, ఇలా సపోజ్ ఈ వాల్యూ ఈక్వల్ టు ఇనిషియల్గా 1 అనుకుంటే 2 మన డిక్షనరీలో ఉందా, ఉంటే లెంత్ పెంచుతాం. అలానే సింపుల్గా ఇక్కడ చూసుకోండి, ఎవ్రీ టైం మనం ఏం చేసాం, దీని నెక్స్ట్ ఎలిమెంట్ ఉంటే లెంత్ పెంచా, దీని నెక్స్ట్ ఎలిమెంట్ ఉంటే లెంత్ పెంచా, దీని నెక్స్ట్ ఎలిమెంట్ ఉంటే లెంత్ పెంచా. ఇక్కడ వైల్ లూప్లో కూడా అదే చేస్తున్నాం మనం. దాని నెక్స్ట్ ఎలిమెంట్ మన హ్యాషింగ్లో ఉంటే కౌంట్ పెంచుతున్నాం. సో ఈ రకంగా ఎవ్రీ టైం క్యాలిక్యులేట్ చేసుకొని ఏం చేస్తాం, ఎవ్రీ సీక్వెన్స్లో వచ్చిన మ్యాక్సిమం లెంత్ అయితే మన రిజల్ట్ వేరియబుల్. ఇందాక సార్టింగ్ చేసినప్పుడు కూడా ఇలానే ఎవ్రీ సీక్వెన్స్లో వచ్చిన మ్యాక్సిమం లెంత్ ఏమో మన రిజల్ట్ వేరియబుల్ స్టోర్ చేసుకుని దాన్నే రిటర్న్ చేసుకున్నాం. సో ఈ రకంగా సాల్వ్ చేయడం వల్ల టైం కాంప్లెక్సిటీ ఏమైంది, n log n నుంచి బిగ్ O of n అయింది, విచ్ ఇస్ ఏ లీనియర్ టైం కాంప్లెక్సిటీ. సో n log n కంటే ఇది చాలా బెటర్ కాబట్టి హ్యాషింగ్ వాడడం వల్ల మన టైం కాంప్లెక్సిటీ అనేది ఆప్టిమైజ్ అయింది. అండ్ ఆల్సో స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి, ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటంటే బిగ్ O of n. ఎందుకు, ఇక్కడ మనం హ్యాషింగ్ వాడాం అంటే ఒక ఎంటీ డిక్షనరీ వాడుకొని ఇలా అన్ని వాల్యూస్ స్టోర్ చేసుకున్నాం కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ O of n. n అంటే లెంత్ ఆఫ్ ది గివెన్ అరే. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో హెల్ప్ అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.